హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే జొన్న పిండి జంతికలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము రండి. ఇవన్నీ చూడండి ఎలా గుల్లగుల్లగా ఎలా వచ్చినాయి, కరకరలాడుతూ బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా మంచిది. ట్రై చేసి చూడండి మీరు కూడా. జొన్న చక్రాలు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. 2 కప్స్ జొన్న పిండి తీసుకున్నాను. 2 కప్స్కి 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇట్లా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు వాటర్ వేడి చేసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని గోరువెచ్చని నీళ్ళే పోసుకొని కలుపుకోవాలి, మరీ వేడి రాకూడదు. ఇవన్నీ చూడండి, ఇలా పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి, మరీ లూజ్గా కలుపుకోకూడదు. తర్వాత ఈ పిండిని అంతా కలుపుకున్న తర్వాత దీని మీద తడి క్లాత్ వేసుకుంటే పిండి గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్రాలుగా ఒత్తుకుందాం. మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడు బాగా కరకలాడేట్టుగా వస్తాయి. ఇటు సైడ్ కాలితే రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులు బాగా కాల్చుకోవాలి. ఇలా రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇప్పుడు 2 వైపులా బాగా కాగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక్కొక్కటి ఇలా ఒత్తుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా కరెక్ట్. ఫైనల్లీ జొన్న చక్రాలు ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.